పద్ధతిగా వచ్చి వెళ్లే ప్రత్యేక గాలులు. భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం ఋతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక ఋతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతిసిరంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూలకారణం ఋతుపవనాలే. వర్షాన్ని మోసుకొచ్చే ఈ ఆకస్మిక గాలుల లక్షణాలు, కాలానుగుణంగా సంభవించడంలో ఉన్న శాస్త్రీయత, సంబంధిత సిద్ధాంతాల గురించి పరీక్షార్థులకు సమగ్ర పరిజ్ఞానం ఉండాలి. భౌగోళికంగా ఈ దేశానికి ఉన్న ప్రత్యేకతలు, భూవాతావరణంలో క్రమానుగతంగా జరిగే మార్పులు భారత్ను ఋతుపవన దేశంగా మార్చిన తీరును అర్థం చేసుకోవాలి. ఋతుపవనాలు ప్రత్యేకమైన వర్షాన్నిచ్చే శక్తి ఉన్న తాత్కాలిక పవనాలు. అవి ఏడాదంతా వీయకుండా కొన్ని కుతుషుల్లో, కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. భూ జలభాగాల మధ్య ఋతువును అనుసరించి, దిశను మార్చుకుంటూ వసుంచాయి. ఋతుపవనం అనే పదం, మౌనం అనే అరబిక్ పదం నుంచి తీసుకు అన్నారు. మౌసం అంటే ఋతువు అన్ని అర్థం. అరేబియా సముద్రంలో ఋతువును అనుసరించి వచ్చిన పవనాలకు క్రీ. శ 1వ శతాబ్ద నానికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా మార్పుల వల్ల ఈ పవనాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఉష్ణోగ్రత విషయంలో నీరు, నేల స్పందించే విధానంపై ఋతుపవన వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. అంటే స్థానిక పవనారైన స్థలు, ఆల పవన వ్యవస్థ పెద్ద ఎత్తున జరిగితే ఋతుపవన వ్యవస్థగా మారుతుంది. విస్తరణ ఇందుమిందు సమానంగా ఉండటం వల్ల పీడన వ్యవస్థలో మార్పులతో ఋతుపవన వ్యవస్థ మొదలైంది. అయితే దక్షిణార్ధగోళంలో సముద్ర భాగం ఎక్కువగా ఉండటంతో పీడన వ్యవస్థలో మార్పులు తక్కువగా జరిగి, ఋతుపవన వ్యవస్థ పటిష్టంగా లేదు. ఋతుపవనాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు: 10 భూమి వీరు అన్ని రేటుల్లో ఉపాన్ని గ్రామంచ ఉల్లబడటం, వేసవి కాలంలో సముద్రం కంటే భూమి వేడిగా, శీతాకాలంలో చల్లగా ఉంటుంది. వేసవిలో ఆసియా అందం వేడెక్కడు వల్ల సైబీరియాపై అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది. దీంతో పవనాలు సముడు పైనుంచి భూచాగం మీదకు వీస్తాయి. ఈ పవనాల్లో నీటించిరి అధికంగా ఉండటం వల్ల ఇవి వర్షం కురిపిస్తాయి. ఉత్తరార్ధగోళంలోని సైబీరియాపై ఏర్పడిన అల్పపీడన స్థాయితాన్ని ఆక్రమించుకోపడం కోసం దక్షిణార్ధగోళంలోని ఆగ్నేయ వ్యాపార పవ. భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ. భారత్ ప్రధానంగా ఋతుపవన వేలం. ఇక్కడ ఋతుపవన వ్యవస్థ ఉన్నంతపటి అష్టంగా ఇతర ఏ ప్రాంతంలోనూ లేదు. ఋతుపవనాల వల్ల వర్షం పొందే దేశాల్లో ప్రధానమైంది, పెద్దది మన దేశమే. అందుకే భారతదేశ శీతోష్ణస్థితికి ఆయనరేఖ ఋతుపవన శీతోష్ణస్థితి. అది పేరు భారతదేశం ఋతుపవన ఆసియాలో ఋతుపడన మండలంలో ఉంది. ఋతుపవనాలతో వస్త్రాన్ని. ఋతువమన దేశంగా భారతదేశం అక్షాంశపరంగా ఉత్తరార్ధగోళంలో, రేఖాంశపరంగా పూర్వాక్షగోళంలో ఉంది. దేశానికి జరువైపులా కాల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండే పీడన వ్యవస్థలో మార్పులు జరిగి ఋతుపదన వ్యవస్థ స్థిరపడింది. అర్కూటక భారత్ మధ్యలో నుంచి వెళుతుండటంతో సూర్యగమనంలోని మార్పుల ప్రభావానికి గులైంది. భారత్కు ఉత్తరంగా పెద్ద భూభాగమైన ఆసియా బురు, దక్షిణాన పెద్ద జల భాగమైన హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఐలాండ్ అమెరిక ప్రపంచంలో మరెల్లగా లేదు. ఋతుపవనాలు పయనించే దారిలో ప్రథమ దేశంగా, పెద్ద భూభాగంగా ఉన్నది భారతదేశమే. అతి పెద్ద పర్వతాలైన హిమాలయాలు దేశంలో ఉత్తర దిక్కువ పెట్టని కోటలా ఉండి ఋతుపవనాలను అడ్డగించి వర్షపాతానికి తోడ్పడుతున్నాయి. హిమాలయాలు లేకపోతే మాపిగ్రామ్లో నాలు పయనించడం ప్రారంభిస్తాయి. భూమధ్యరేఖను దాటగానే భూభ్రమణం కొరియాలిస్ ప్రభావం వల్ల ఇవి వైరుతి ఋతుపవనాలుగా మారి ఆసియా ఖండంపై వీచి వర్ణాన్ని ఇస్తాయి. వర్షాన్నిచ్చే ఈ నైరుతి వ్యాపార పవనాలను వైరుతి ఋతుపవనాలుగా పిలుస్తున్నారు. శీతాకాలం మొదలవగానే ఆసియా ఖండం, సైబీరియా పై అధిక పీడనం, మహాసముద్రంపై అల్పపీడనం కేంద్రీకృతమవుతాయి. ఈ అల్పపీడన ఆక్రమణకు ఉత్తరార్ధగోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు వీచడం ప్రారంభించి క్రమంగా ఈశాన్య ఋతుపవనాలుగా రూపుదిద్దుకుంటాయి. భూభాగంపై నుంచి వీచే ఈ పదరాల్లో నీటి ఆవిరి అంతగా ఉండకపోవ. అత్యధిక వర్షపాతం సమోదయ్యేది కాదు. కన్యాకుమారి అగ్రం ఆకారం వల్ల ఋతుపవనాలు 2 శాఖలుగా మారి దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్గాన్నిస్తున్నాయి. దేశానికి 3 వైపులా సముద్రం ఉండటం ఋతునతన విషయంలో అనుకూలాంశం. భారత్లో ఋతుసమూల లక్షణాలు. దుపును అనుసరించి పవన దిశలు సుమారు 180 డిగ్రీల కోణంతో అపవర్తనం చెందుతాయి. ఇవి ఋతు సంబంధమైనవి. ఋతుపవన గాలులు వేసవిలో జంభాగం నుంచి భూభాగం వైపు, శీతాకాలంలో భూభాగం నుంచి జలభాగం వైపు తమ దిశను మార్చుకుని వీస్తాయి. వేసవి నాయురాశలతో ఉంటాయి. దేశంలో వర్షపాతం ఋతు సంబంధమైంది. అంటే ఒక ఋతువులో అధిక వర్షపాతం,
మరో ఋతువులో అల్ప వర్షపాతం కారణంగా వరద, దుర్బిన్లు లాంటివి దేశంలో ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయాయి. కిరోష్ణంతిలో అనేక ప్రాంతీయ వైవిధ్యతలు ఉన్నప్పటికీ ఋతుపడక వ్యవస్థ దేశ భూభాగాన్నంతో బీని ప్రభావితం చేస్తూ మొత్తం దేశాన్ని ఋతుపవన దేశంగా ఉంచుతుంది. ఋతుపవన వ్యవస్థ అనిశ్చిత స్థితిలో కటానికి దాని స్వభావంలోని మార్పులే కారణం. అవి దేశ భూభాగంలోకి ఆటోకంగా ప్రవేశిస్తాయి. దేశ భూభాగమంతా క్రమపద్ధతిలో విస్తరిస్తాయి. దేశ భూభాగం నుంచి తిరోగమిస్తాయి. జనిశ్చితత్వంతో ఉంటాయి. ఋతుపవనాల విరామం దంతో అల్ప వర్గాన్ని కలగజేస్తాయి. శీతాకాలంలో ఆసియా ఖండంపై ఏర్పడిన అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడనం ఉన్న హిందూ మహాసముద్రం వైపు ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి. ఇవి ఎక్కువ వేగంతో వీయడానికి ద్రోపో ఆవరణంపై భాగంలోని పశ్చిమ జెట్ ఫ్రేమ్ దోహదం చేస్తుంది. ఇవి రెండు శాఖలుగా, ఒక శాఖ హిమాలయాలకు ఉత్తరంగా, మరో శాఖ దక్షిణ దిశకు పయనిస్తూ చైనా తూర్పు తీరంలో కలుస్తాయి. ఈశాన్య వ్యాపార పవనాలు వేగంగా సముద్రం పైకి వేయడానికి ఇవి దోహదం చేస్తాయి. భారతదేశ ఋతుపవన వ్యవస్థ మరో లక్షణం వైరుతి ఋతుపవన కాలంలో అంటే జులై, సెప్టెంబరు నెలల మధ్య ప్రతి వారం లేదా 10 రోజులకోసారి వాతావరణంలో పొడి పరిస్థితులేర్పడి వర్షం కురవని స్థితినే ఋతునమరాల విరామం అని పిలుస్తారు. జెట్ స్ట్రీమ్స్ ప్రముఖ భారతీయ వాతావరణ శాస్త్రవేత్త మృత ప్రకారం జెట్ స్ట్రీమ్స్ అంటే వ్యాపార పై సరిహద్దులో పశ్చిమ పదనాలను అనుసరించి పశ్చిమం నుంచి తూర్పునకు అత్యంత వేగంతో వంకర్లు తిరుగుతూ కదిలే జియోపిక్ పవనాలు. భారతదేశంలో ఋతుపవన వ్యవస్థను ఏర్పరచడంలో వీటిని కీలకపాత్ర. భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి వీజిని 3 రకాలుగా విభజించవచ్చు. 3 ఆయన భూమధ్యరేఖ ప్రాంత తూర్ను జెట్ క్షమ్స్ ఇవి దేశంలో ఋతుపవన విస్ఫోజ పురోగమనానికి తోడ్పడతాయి. వైదేతి ఋతుపవనాలు మంగళూరు నుంచి కోలకతా లక్షువైపు, వైరుతి నుంచి దశాన్యం భూ ఉపరితలం మీదుగా వీస్తూ ఉంటే, తూర్పు డిట్ స్ట్రీమ్స్ కోలకతా నుంచి మంగళూరు, ఈశాన్యం నుంచి వైరు, లో ట్రోపో ఆవరణం పైభాగంలో వీస్తాయి. పీఠభూమిలో ఏర్పడిన అల్పపీడన గాయల రూపమే ఇవి. అత్యంత వేగంతో వీస్తూ వైరుతి ఋతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి. అంటే టిబెట్ పీఠభూమిలోని గాలులను ఖాళీ చేయడంతో ఋతుపవనాలు పురోగమిస్తాయి. తూర్పు జెట్ స్ట్రీమ్స్ చల్లగా ఉండే వాయురాశులు తమ కింద ప్రయాణించే వైద్యుతి ఋతుపవనాలను తాకిన అప్పుడు చల్లబరలి వర్ణానికి కారణమవుతాయి. ధరా సముద్ర ప్రాంతంలో అల్పపీడనాలను భారతదేశ వాయవ్య ప్రాంతంలోకి, మధ్య లక్ష్యాలక ప్రాంతాల్లో ఏర్పడే సమశీతోష్ణ మండల చక్రవాతాలు రూపుదిద్దుకోవ వహిస్తాయి.